హాయ్! హలో అందరికీ. పప్పులు నానబెట్టకుండా, పిండి రుబ్బనవసరం లేకుండా, ముఖ్యంగా రుబ్బు రోలు కడగాల్సిన పని లేకుండా ఈజీగా, ఇన్‌స్టెంట్‌గా చుక్క నూనె కూడా లాగని ఈ గారెల్ని సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 2 గిన్నెల కొలతగా తీసుకున్నానండి. ఒక 2 గిన్నెల వాటర్ వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మంచిగా నీళ్లు తెరల కాగుతున్నప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ అదేనండి ఉప్మా చేసుకుంటాం కదా! ఉప్మా రవ్వని ఇలా నీళ్లు కలుపుతూ ఆ రవ్వను వేసుకుంటూ కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా మొత్తం అంతా దగ్గరికి అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి అది గోరువెచ్చగా ఉండగానే చేతిని నీటితో కొద్ది కొద్దిగా తడుపుకుంటూ మొత్తం అంతా ఒక డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. డౌలా ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ఏమి రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. వెంటనే ఇలాగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకి గారె షేప్‌లో వచ్చేలాగా చక్కగా ఇలా గారెల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అన్నిటిని కూడా ఇలాగే మంచి షేప్‌లో అన్నిటిని కూడా ఒకేసారి ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ గానీ, ఆయిల్ గానీ చేతికి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు. అన్నీ ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా మరుగుతున్న ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా లో ఫ్లేమ్‌లోనే కాదు, అలా అని హై ఫ్లేమ్‌లోనూ కాదు, మీడియంలో పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకున్నట్లయితే బయట చాలా క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఇన్‌స్టంట్ గారెలనేవి రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా కొంచెం ఉంటాయి. కూడా నూనె అనేది అస్సలు పీల్చదన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హావ్ ఎ నైస్ డే. బై.